కోసం మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవుతాం, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో ఇది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, తన కుమారుడు అరెస్ట్ తర్వాత ఆయన చాలా కాస్త భావోద్వేగంతో మాట్లాడారు. ఇది కక్షపూరితం అంటూ చెప్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు, దాంతో మొత్తం అంతా కూడా చర్చ అంతా దాని మీదకి డైవర్ట్ అయింది. ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం ద్వారా చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలు అమలు చేసే ఇది టీడీపీకి లేదు, ఇదంతా కక్ష సాధింపు అనేది జోగి రమేష్ వెర్షన్. ఒకసారి టీడీపీ వెర్షన్ కూడా తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్తే. ఇది కక్షపూరితం అంటూ ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ మీద చాలా పెద్ద చర్చ జరిగింది. 1 by 1 ఆల్రెడీ పెద్దిరెడ్డి మీద భూ కబ్జాల మీద విచారణ జరుగుతోంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, చట్టం తన పని తాను చేసుకెళ్ళడం ఒక ఇదైతే, ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది మరో వెర్షన్. వైసీపీ నాయకులు ఇప్పుడు జోగి రమేష్ చెప్తున్న వెర్షన్ అది. ఇదంతా కక్షపూరితము, డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఏం చెప్తారు రఫీ గారు? అంటే ఆడలేక మధ్యలో ఓడని ఒక ముతక సామెత ఉందండి. అధికారం అడ్డం పెట్టుకొని వివాదాస్పదమైనటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంటి అసలు? దానికి చెప్పనంటే సమాధానం అంటే ఆయన మంత్రి అయితే అది కోర్టులో ఉంది, దాదాపు 10 సంవత్సరాల పై నుంచి నలుగుతుంది. అనేక మంది దానికి చందాదారులు చాలా బాధలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి 18లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. పైగా ఆ అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కారం చేయకుండా, ఆ బాధితులకి నష్టపరిహారం ఇవ్వకుండా, పైగా ఆ భూముల్ని లాక్కునే ప్రయత్నాలు, అది కదా ఇక్కడ సమస్య. అసలు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఏసీబీ. ఆల్రెడీ వాళ్ళని ఇంక్లూడ్ చేశారు కదండి, ఏ5 నుంచి ఏ9 వరకు అధికారులే మొత్తం. అదే మొత్తం ఇప్పుడు వాళ్ళు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకుందాం అనేటువంటి పద్ధతిలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటే అందులో వాళ్ళ అబ్బాయి ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు అందులో A1గా ఉన్నాడు, అంటే అరెస్ట్ చేయవద్దా? అంటే జోగి రమేష్ చాలా తెలివిగా ఏం చేశారంటే, రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళందరూ కూడా బినాబిల్ని లేకపోతే కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని వాళ్ళ పేరు మీద ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన పేరు మీద జరగలేదు. ఐ థింక్ ఇది వాళ్ళ కుమారుడు రాజీవ్ మీద, వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరు మీద ఇదంతా వ్యవహారం జరిగింది. కాబట్టి వాళ్ళు A1 A2గా ఉన్నారు. వాస్తవానికి రమేష్ పేరు మీద, జోగి రమేష్ పేరు మీద జరిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగేది, ఆయన్నే డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం దక్కేది ఈ రోజున. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 30 సంవత్సరాల అధికారం మాదే, మనం చట్టాన్ని పక్కన పెట్టేసి దేన్నైనా సరే ఆక్యుపై చేసుకోవచ్చు, దేన్నైనా కబళించవచ్చు, మనకేం కాదనేటువంటి పద్ధతిలో వ్యవహరించారు. అది ఇప్పుడు ఎదురు తిరిగింది. ఇప్పుడు జోగి రమేష్ మీద ఆల్రెడీ ఒక కేసు నమోదై ఉంది. అది హైకోర్టు చెప్పింది కదండి, ఆయన అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి. ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. హైకోర్టులో కొంత అతనికి ఊరట వచ్చింది. కానీ శాశ్వతంగా హైకోర్టు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతుంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేయవద్దని చెప్పి అంతిమంగా కోర్టు చెప్పదుగా. పిల్లల రామకృష్ణారెడ్డి కూడా అలాగే వెళ్ళాడుగా కోర్టుకి. 2-3 వారాలు, 1 నెల దేవినేని అవినాష్, వాళ్ళ రామకృష్ణారెడ్డి, తలసిల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ అలాగే తెచ్చుకున్న వాళ్ళే కదా స్టే. అదే ఇప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయకూడదు, అసలు ఏ రకంగా కూడా విచారించకూడదు అని చెప్పి ఏదైనా కోర్టు చెప్తుందా అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు అంటే ఓకే ఇక్కడ జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, నేను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొట్టును ఉరితీయండి, నన్ను నా మీద కక్ష తీర్చుకోండి,
కానీ నా కుమారుణ్ణి మీరు ఉద్దేశపూర్వకంగా ఇరికించారు దీనిలో. ఆయన యుఎస్లో ఎంఎస్ చదువుకుని వచ్చాడు, ఏదో ఒక పెద్ద ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు, అతన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి రాజకీయంగా. మీ ఇంటికి మా ఇళ్ళు ఎంత దూరము, మా ఇంటికి మీ ఇళ్ళు ఎంత అంతే దూరము, నీకు కొడుకున్నాడు నాకు కొడుకున్నాడు అని చెప్పి చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి. నేను చూశాను ఆయన వాళ్ళ అబ్బాయి ఎన్నికల్లో చేసినటువంటి అక్రమాలు, ఆయన వాళ్ళ అబ్బాయి మాట్లాడే పెడంలో వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలు అన్ని కూడా విన్నాం మేము. అతను ఏదో అమెరికాలో లేడు, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను చేసిన అరాచకాలు పెడన ప్రజలు చూశారు. ఇవన్నీ కూడా ఎక్కడికి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఏదైనా మాట్లాడొచ్చు. చంద్రబాబు అబ్బాయిలు లేరా, నీకు అబ్బాయిలు లేరా అని. మరి ఆ రోజున నువ్వు, నేను ప్రత్యక్ష సాక్షిని, చంద్రబాబు గారి ఇంటి మీద 100 మంది వేసుకుని కర్రలతో వేసుకుని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన కనిపించలా. మనం బటన్ నొక్కుతున్నాం, ఆ అమాయక ప్రజలు మనకు ఓట్లేస్తారు, ఆ ఓట్లేసి అధికారం మాటను మొత్తం రాష్ట్రాన్ని దోచేసుకుందాం అనేటువంటి ఒక దొంగల ముఠాగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి బీభత్సం సృష్టించినటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చూడలా. చాలా రేర్ గా చూసాలండి మన రాష్ట్రంలో. అంటే అరుదు కానీ చాలా రేర్ గా చూస్తూ ఉన్నాం. కరెక్టే. రాష్ట్రంలో నాకు తెలిసి సిపిఐ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ మీద సిపిఎం వాళ్ళు, తెలుగుదేశం ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేసుకున్నది. డైవర్ట్ అవుతున్నాం మనం. ఇంతకీ లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తానన్నారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రెడ్ బుక్ గురించి నాకు తెలిసి లోకేష్ ఇప్పటి వరకు మాట్లాడలా. కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మీలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయక ముందు జరుగుతోన్న అరెస్ట్లా ఇవి, ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత జరుగుతోన్న అరెస్ట్లా? ఇప్పుడు అగ్రిగోల్డ్ వ్యవహారానికి రెడ్ బుక్ సంబంధం ఏముంది? అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. దాన్ని ఎలాగా రిజిస్ట్రేషన్ చేస్తారు? వీళ్ళు ఎలాగా దాన్ని ఆక్యుపై చేసుకుంటారు? రెడ్ బుక్ తో సంబంధం ఏముంది? ఓకే, అది కూడా ఇంక్లూడ్ చేశారేమో పెడన్ వెళ్ళినప్పుడు, లేకపోతే అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడినప్పుడు. ఏమంటే రెడ్ బుక్ లో ఏం రాశారంటే, ఆయన పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి విశాఖపట్నం వెళ్లే లోపల ఏ అధికారి ఎక్కడ అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన మాట్లాడనీయకుండా ఎక్కడ అడ్డుకున్నారు, ఆయన స్టూల్ మీద నుంచుంటే స్టూల్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు, ఎవరు దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు, ఈ విషయాలన్నీ మర్చిపోతారు అని చెప్పి రెడ్ బుక్ లో రాసుకున్నాడు ఆయన. రైట్, అధికారుల పేర్లు మాత్రమే కాదు కదా, ముందు నాయకుల పేర్లు కూడా ఉన్నాయి కదా. అంటే ఎవరెవరైతే ఇప్పుడు తణుకులో పైనుండి రాళ్ళేసి పాదయాత్రని ఇబ్బందులు పెట్టారు, కానీ అక్కడ కేసు ఎవరి మీద పెట్టారు? లోకేష్ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆ పెట్టినటువంటి సిఐ ఎవరు అనేది రాసుకున్నాడు ఆయన, మర్చిపోకుండా ఉండడానికి. రైట్. అండ్ మెయిన్ జోగి రమేష్ ఈ అగ్రిగోల్డ్ అంటే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని నేను తీసుకున్నాను 2300 చదరపు అడుగులు అంటే ఆయన చెప్పే ప్రయత్నంలో తడబడ్డారు కొంచెం. అంటే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కొనడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఈ వేరే వాళ్ళకి అమ్మేయడం, ఇదంతా తప్పే. అదేంటి జస్ట్ 2300 గజాలే కదా అని ఆయన చెప్పినా కూడా ఒక గజమైనా తప్పే. ఓకే, చూద్దాం మరి చూద్దాం. అండ్ ఇంకొకటి కాదు, ఇక్కడ ఒక మాట చెప్పండి. అయ్యన పాత్రుడు గోడ ఇరిగేషన్ శాఖకు సంబంధించి 5 అంగుళాలు ఆక్యుపై చేసుకున్నారని ఆయన్ని అర్ధరాత్రి గోడలు దూకి ఆయన లాక్కొని వెళ్ళి చాలా బీభత్సం చేశారు. ఖచ్చితంగా కక్షపూరితం అది, ఖచ్చితంగా కక్షపూరితమే. మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడిని అర్ధరాత్రి గోడలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి మేమేమైనా చేశామా? రైట్, ఏమో చేస్తారేమో చూడాలి. 2 months కదా అయింది. రైట్. అండ్ ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది సయ్యద్ రఫీ గారు, ఎన్నో హోప్స్ తో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి
ఏమంటారు దాన్ని, ఒక నియంత పాలనను చూసి విసిగి వేసారిపోయి మీకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 164 93% స్ట్రైక్ రేట్. సో ఈ 2 నెలలుగా మనం చూస్తూ ఉంటే అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఇవన్నీ దానికంటే మరి యాదృచ్ఛికమో లేకపోతే ఉద్దేశపూర్వకమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ వ్యక్తిగత గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరోవైపు వాళ్ళు చేస్తున్న అవినీతి వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. పెద్దిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జోగి రమేష్ అవ్వచ్చు, రేపు ఇంకొక నాయకుడు రోజా అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని అవ్వచ్చు, వాట్ ఎవర్. కానీ ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఇదేదో డైవర్షన్, అంటే జోగి రమేష్ చెప్పారు కదా, ఆరోపించారు, అంత డైవర్ట్ చేయడానికి కూటమి నాయకులు ఏదో చేస్తూ ఉన్నారు, హామీలు అమలుపరచలేక అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఇప్పుడు రేపు ఆగస్టు 15 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఓకే, పేదవాడికి పట్టెడు అన్నం పెడతానికి. ఇంకా ఒక వారం రోజుల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తా ఉన్నాం. ఓకే, మేము ఈ వచ్చే జనవరి నాటికి ఒక్కొక్కటి అమలు జరుపుతాం. మా రికార్డులన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పేసి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టించాడు కదా. అక్కడ ఉండేటువంటి మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ రాఘవరెడ్డి విదేశాలు పారిపోయాడు కదా. ఆఫీసర్లు విదేశాలు పారిపోతున్నారు కదా. ఎక్కడికెక్కడ దోపిడీ బయటపడతా ఉంది కదా. 1 సంవత్సరం ఆగితే ఎవరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఎవరు అవినీతి బయటకు వచ్చింది అనేది ప్రజలకు తెలుస్తుంది. 2 నెలల్లోనే తెలీదు. 2 నెలల్లో అంటే యాదృచ్ఛికం అయి ఉండొచ్చు మేబీ. 2 నెలల్లో ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి తప్ప కూటమి ప్రభుత్వం చేసింది పెద్దగా జనాలకు కనిపించట్లా. ఎందుకంటే మొత్తం అంతా కూడా దువ్వాడ ఎపిసోడ్ చూశారు కదా. దువ్వాడ ఎపిసోడ్ 1 వీక్ నుంచి మామూలుగా లేదు ఆ వ్యవహారం. జనాల ఇంట్రెస్ట్ కూడా దాని మీదే ఉంది పర్టికులర్ గా. అది కాదు, మీ 99 ద్వారా ప్రజలకు ఒకటి చెప్తున్నా, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు 2019 మే 31 అతను ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నవరత్నాల్లో మొదటిది ఎప్పుడు చేశాడు? 2020 జనవరిలో అమలు జరిపాడు. ఆ తర్వాత ఒక్కొక్కటి 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. కానీ మమ్మల్ని మేము ముఖ్యమంత్రి అయిన 2వ రోజు చేయమంటాడు జగన్మోహన్ రెడ్డి. మాకు 2వ రోజే సూపర్ 6 అమలు జరపమని చెప్తాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. తను ఏం చేశాడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? 36 మందిని హత్య చేశారని చెప్పాడు. పేర్లు అతను ఇప్పటి వరకు పేర్లు ఇవ్వట్లా. రైట్. ఫైనల్ గా రఫీ గారు, మీరు ఏదన్నా చిన్న క్లూ ఇవ్వగలిగితే ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు? చెప్పండి. నెక్స్ట్ ఎవరు? నేను ఎలాగే నేను ప్రభుత్వానికి బయట ఉన్న వ్యక్తిని. ఆ పనులు చేసేది సిఐడి చేస్తుంది. సిఐడి వాళ్ళు చెప్పగలరు ఆ విషయం. అలా కాదండి, ఎవరైనా సిఐడి ఆఫీసర్ ని అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు మీకు. ఓకే, అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 నిమిషం లైన్లో ఉండండి రఫీ గారు. కృష్ణాంజనేయులు గారితో ఏమన్నా మాట్లాడాలా మీరు?